ఈరోజు సజ్జ పిండితో పొంగనాలు చేశాను. పిండి కోసము 1 కప్పు సజ్జలు, హాఫ్ కప్పు మినపప్పు, పావు కప్పు బియ్యము, కొద్దిగా మెంతులు వేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. సుమారు 8-10 గంటలు నానబెడితే సరిపోతుంది. లేదంటే ఉదయం నానబెట్టుకుంటే రాత్రి పడుకునే ముందు మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బేసి ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఉదయంకంతా బాగా పొంగుతుంది. పొంగనాలు వేసుకోవడానికి ముందు కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని దోస పిండిలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పొంగనాల పెన్నం పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసి పిండితో పొంగనాలు వేసుకోవాలి. వేసిన తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. మూత తీసి రెండో వైపు కాల్చుకుంటే పొంగనాలు రెడీ. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.